తెలంగాణలో ఆశా వర్కర్లు మరోసారి రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలి అని 10 డిమాండ్లతో ఆందోళనకు దిగారు. పెండింగ్ శాలరీ, ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఏకంగా మంత్రుల ఇళ్ల ముట్టడికే ప్రయత్నించడం కాకరేపింది. ఇటు అసెంబ్లీ ముట్టడికి అల్టిమేటం జారీ చేయడం మరింత వేడిని పెంచుతుంది. కరీంనగర్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. భారీ ర్యాలీ నిర్వహించిన ఆశా వర్కర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ దగ్గర చేరుకున్న ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు ఆశా వర్కర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీ సమావేశాలు చర్చించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించని పక్షంలో అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో ఆశాలకు ముఖ్యంగా 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం లేదు. ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. సంగారెడ్డిలోనూ ఆశా వర్కర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ నివాసాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ మంత్రి దామోదర ఇంటి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ లోనున్న జీతాలు చెల్లించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు చేయాలంటూ ఆశా వర్కర్లు నినదించారు. హన్మకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి ఆశా వర్కర్లు యత్నించారు. దీంతో మంత్రి సురేఖ నివాసానికి వెళ్లే మార్గంలో బ్యారికేడ్లు పెట్టి ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలోనూ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆఫీస్ సిబ్బందికి వినతి పత్రం అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో ఈ నెల 28న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చినట్లు సిఐటియు నేతలు వెల్లడించారు. ఇప్పటికైనా ఆశాలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలయ్యేటటువంటి విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రేపు 28వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమం ముట్టడి ఉంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళనలు, మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాలు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. డిమాండ్లు పరిష్కరించని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేయడం హీట్ పెంచుతోంది.